హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో మనం 2024 జూలై సంబంధించినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్ మనం ఈరోజు ఆన్సర్ చేయబోతున్నాం. మనం 61 నుంచి 90 వరకు ఉన్నటువంటి జనరల్ ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం ఈరోజు ఆన్సర్ చేద్దాం. ఇది 10th ఫిబ్రవరి అక్టోబర్ 5th జరిగినటువంటి పేపర్ ఇది. అండ్ ఇది హిందీకి సంబంధించినటువంటి 2A అంటే మీకు స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించిన పేపర్ ఇది. సో మార్నింగ్ సెషన్ పేపర్ అక్టోబర్ 5th హిందీ లాంగ్వేజ్ వాళ్ళు రాసినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్ ఇది. మనం 61 నుంచి 90 వరకు ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్స్ మనం ఈ వీడియోలో ఆన్సర్ చేద్దాం. ఓకే, ఇక్కడ 61 క్వశ్చన్ నెంబర్ 61 వచ్చేసరికి ఆల్బర్ట్ ఐన్స్టైన్ మీద. అంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంటే మీకు ఇది వొకాబులరీ గురించి అడుగుతా ఉన్నాడండి. వర్డ్ డెస్టైన్డ్ మీన్స్ అని అడుగుతా ఉన్నాడు. ఈ డెస్టైన్డ్ అనే వర్డ్ ఇక్కడ సెంటెన్స్ లో అండర్లైన్ చేస్తుంది చూడండి. ఈ డెస్టైన్డ్ అనేటటువంటి వర్డ్ కి సినోనిమ్ అడుగుతా ఉన్నాడు. మీన్స్ ద సేమ్ అంటే సినోనిమ్ అని అర్థం. ఇప్పుడు ఉన్నటువంటి 4 ఆప్షన్స్ లో సినోనిమ్ ఏంటని అడుగుతా ఉన్నాడు. డెస్టైన్డ్ అంటే మెంట్ అని అర్థం. యాక్చువల్ గా అయితే సర్టైన్ అని కూడా వస్తుంది, కానీ ఇక్కడ అన్సర్టైన్ అని ఉంది. సో ఇది సోటు కాదు. సో మెంట్ అంటే మనకి ఇక్కడ సూటబుల్ ఆన్సర్. సో డెస్టైన్డ్ మీన్ వితౌట్ ఎనీ ఇండికేషన్ దట్ హీ వాస్ డెస్టైన్డ్ ఫర్ గ్రేట్నెస్. ఓకే, సో మీకు మెంట్ అనేటటువంటి మీనింగ్ అని అక్కడ వస్తుంది. నెక్స్ట్ 62 టామీ స్క్రీమ్డ్. ఇక్కడ స్క్రీమ్డ్ అనేటటువంటి వర్డ్ అండర్లైన్ చేశాడు. సో స్క్రీమ్డ్ కి ఏం అడుగుతా ఉన్నాడు? ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఆఫ్ స్క్రీమ్డ్. స్క్రీమ్డ్ కి యాంటోనిమ్ అడుగుతా ఉన్నాడు. ఇది సినోనిమ్, ఇది యాంటోనిమ్ అనమాట. సో యాంటోనిమ్ స్క్రీమ్డ్ అంటే ఏంటి? స్క్రీమ్డ్ అంటే అరవడం, గట్టిగా అరవడం. చూడండి, కాంటాక్షన్ చూస్తే మీకు అర్థం అవుతుంది. సో టామీ స్క్రీమ్డ్ విత్ లాఫ్టర్ అన్నాడు, అంటే గట్టిగా నవ్వుతూ అరుస్తున్నాడు అనమాట టామీ అనే అతను. సో దీనికి ఇక్కడ స్క్రీమ్డ్ కి గట్టిగా అరవడం అనేది మనకి స్క్రీమ్డ్ అనే దానికి అర్థం తెలియకపోయినా కాంటాక్స్ట్ ని బట్టి మీరు కొంచెం గెస్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ స్క్రీమ్డ్ అనే దానికి మీకు అరవడం అనే మీనింగ్ వస్తే దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? యాంటోనిమ్ అంటే ఆపోజిట్ అన్నమాట. సో ఆపోజిట్ ఏమవుతుంది? అగ్రీడ్ కాదు, అగ్రిమెంట్ కాదు. ఇగ్నోర్డ్ అంటే ఇగ్నోర్డ్ కాదు. అండ్ విష్పర్డ్ అని వస్తుంది. విష్పర్డ్ అంటే ఏంటంటే మీకు చాలా నెమ్మదిగా మాట్లాడడాన్ని విష్పరింగ్ అంటారు. రైట్, చాలా నెమ్మదిగా మాట్లాడడాన్ని ఒక్కరికి మాత్రమే వినపడేలా మాట్లాడతారు కదా, దాన్ని విస్పరింగ్ అంటారు అనమాట. సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్ 63rd వన్, ద రిపోర్ట్ బై ద మేనేజర్ ఎస్టర్డే. మీకు చూడండి, బై ద మేనేజర్ అని ఉంది. బై ద మేనేజర్ అంటే ఇక్కడ బై అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి యాక్చువల్ గా ప్యాసివ్ వాయిస్ లో కనిపిస్తుంది. ఇది బై అని చెప్పేసి తర్వాత నౌన్ వస్తుంది. ఓకే, ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అండి. సో ప్యాసివ్ వాయిస్ మనం నిన్ననే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో తెలియకపోతే మీరు ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా సరే బై తర్వాత అక్కడ నౌన్ గనక లేదంటే ప్రనౌన్ గనక వచ్చింది అనుకోండి, అప్పుడు అది ప్యాసివ్ వాయిస్ ఉందని అర్థం. సో ఇక్కడ దీన్ని చూడండి, ద రిపోర్ట్ అన్నాడు. బై ద మేనేజర్ అంటే రిపోర్ట్ కంప్లీట్ అంటా ఉన్నాడు, అంటే రిపోర్ట్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేశాడు అని అర్థం వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం దీన్ని ఎస్టర్డే అనే క్లూ తీసుకుంటే ఇది మనకి పాస్ట్ టెన్స్ లో ఉందని క్లియర్ గా అర్థమవుతుంది. ఎస్టర్డే అనేది మనకి పాస్ట్ టెన్స్ లోనే కనిపిస్తుందండి. సో ఇప్పుడు మనకి పాస్ట్ టెన్స్ లో ప్యాసివ్ స్ట్రక్చర్ వచ్చే విధంగా ఏ ఆప్షన్ ఉందో చూడండి. ఈజ్ కంప్లీటెడ్ అనేది ప్యాసివ్ వాయిసే, కానీ ఇది ప్రజెంట్ అండి. సో మనకి ఇది సెట్ అవ్వదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ కంప్లీట్స్ అనేది ఇది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్, ప్యాసివ్ వాయిస్ కూడా కాదు అసలు అది. అండ్ హ్యాస్ కంప్లీటెడ్ అనేది కూడా యాక్టివ్ వాయిస్ సెంటెన్స్, ఇట్స్ నాట్ ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ వాజ్ కంప్లీటెడ్ అనేది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అండ్ సూటబుల్ వన్. ఆల్రైట్, ద రిపోర్ట్ వాజ్ కంప్లీటెడ్ బై ద మేనేజర్, ఇది మీకు సూటబుల్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ గురించి కూడా మన వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయండి మన ఛానల్లో. సో దాన్ని మీరు గమనించండి. ప్రిఫిక్సెస్ ఎలా చేయాలి, సఫిక్సెస్. ఓకే, ప్రిఫిక్స్ సఫిక్స్ ద్వారా వర్డ్ ఫార్మ్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. మీరు చూడండి. సరే, హ్యాపీ అన్నాడు. హ్యాపీ అంటే మనందరికి తెలిసిన వాడే కదా, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నాట్ హ్యాపీ అని వచ్చే విధంగా
మనం ఇక్కడ ఈ ప్రిఫిక్స్ ని యాడ్ చేయాలంట. అంటే హ్యాపీ అనే వర్డ్ కి నాట్ హ్యాపీ అనే అర్థం వచ్చేలా ఒక ప్రిఫిక్స్ ని యాడ్ చేసి వర్డ్ ని ఫామ్ చేయాలి. అందరికి తెలిసిందే కదా, అన్హ్యాపీ అంటారు, మనం ఫేమస్ గా వాడేదే కాబట్టి. సో డిస్కషన్ ఏముంది, అన్హ్యాపీ అనేది. ద నెక్స్ట్ క్వశ్చన్, వెన్ జేన్ సెడ్ షీ వాస్ ఫీలింగ్ అండర్ ద వెదర్. ఇక్కడ ఫీలింగ్ అండర్ ద వెదర్ అనేది మనకి చాలా కామన్ గా ఫేమస్ ఫ్రేజ్ ఇది. సో చూడండి, వి ఆల్ న్యూ షీ వాస్ సిక్ అంట అన్నాడు. ఇక్కడ చూడండి ఏం అడిగాడు క్వశ్చన్, ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ అండర్ ద వెదర్ మీన్స్, ఇక్కడ అండర్ ద వెదర్ అంటేనే అడిగాడు. ఇక్కడ అండర్ ద వెదర్ అంటే ఏంటి అని అడుగుతా ఉన్నాడు. అండర్ ద వెదర్ అంటే మీకు బీయింగ్ అన్వెల్ అని వస్తుందండి. అన్వెల్, అండర్ ద వెదర్ అంటే వెదర్ వల్ల మనకి ఇంపాక్ట్ వస్తుంది కదా, అంటే ప్రాబ్లం వస్తుంది కదా, సిక్నెస్, దాన్ని మనం అండర్ ద వెదర్ అంటాం. సో మేము ఇక్కడ ఫ్రేజెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు దీన్ని చాలా డీప్ గా డిస్కస్ చేయడం జరిగింది అసలు ఎలాగనేది. ఆ వీడియో కూడా మీకు మన ఛానల్ అవైలబుల్ గా ఉంది, సార్ చూడండి అసలు ఎలా ఉంటాయి ఇవి అనేది. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మీనింగ్ ఆఫ్ కాల్ ఆఫ్. కాల్ ఆఫ్ అనే దానికి ఇందులో ఒకటి సూటబుల్ కాదు అంటా ఉన్నాడు. అంటే మిగతాయి 3 సూటబుల్ గా ఉంటే ఒకటి సూటబుల్ గా ఉందని అంటున్నాడు. సో సూటబుల్ గా లేనిది ఏంటో కనుక్కోవాలి. టు క్యాన్సిల్, కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ అనే అర్థం. అండ్ నెక్స్ట్ టు పోస్ట్ పోన్ అన్నా కూడా కాల్ ఆఫ్, టు ఎండ్ అన్నా కూడా అదే. సో మనం ఈ మూడిట్లని సినోనిమ్స్ కు తీసుకోవాలి, సూటబుల్ వర్డ్స్ గా తీసుకోవాలి. ఇప్పుడు అడిగింది నాట్ మీనింగ్ అన్నాడు. సో సో టు బిగిన్ అనేది చెప్పాలి అట. కాల్ ఆఫ్ అంటే పోస్ట్పోన్ చేయవచ్చు, లేదా క్యాన్సిల్ అనొచ్చు, లేదనుకుంటే ఎండ్ అని కూడా చెప్పొచ్చు. కానీ మనకి అక్కడ టు బిగిన్ అనేది ఆపోజిట్ గా వస్తుంది. సో దిస్ ఇస్ ద రైట్. నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ వుడ్ అపియర్ ఫస్ట్ ఇన్ ఏ డిక్షనరీ దట్ యూజెస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇప్పుడు ఈ 2 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, మ్యానుఫ్యాక్చర్ అండ్ మ్యానుస్క్రిప్ట్ అని. ఇందులో మీకు ఫస్ట్ వచ్చేటటువంటి వర్డ్ ఏది అని అడుగుతా ఉన్నాడు. సో ఇక్కడ మీకు చూస్తే మీరు లెటర్ బై లెటర్ స్పీడ్ గా చూసుకుంటూ వెళ్ళిపోవాలండి. డిక్షనరీ స్కిల్స్ అలాగే ఉంటాయి. డిక్షనరీ స్కిల్స్ ఎలా చూడాలండి మీకు, చూడండి మాక్సిమం 2-3 లెటర్స్ కామన్ గానే ఉంటాయి, అలాగే ఇస్తాడు క్వశ్చన్స్ లో మీకు వర్డ్స్ అన్ని కూడా. ఇప్పుడు చూడండి మ్యానుఫ్యాక్చర్ ఎమ్ కామన్ గా ఉంది, అండ్ ఏ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. కామన్ లెటర్స్ అంటే మీరు ముందుకు వెళ్ళిపోవడమే, దాన్ని ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. యు ఉంది, ఇక్కడ యు ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ ఎఫ్ వచ్చింది, ఎఫ్ అండ్ నెక్స్ట్ ఎస్ ఉంది. ఇప్పుడు ఎస్ ఫస్ట్ వస్తుందా, ఎఫ్ ఫస్ట్ వస్తుందా అంటే ఎఫ్ ఫస్ట్ వస్తుంది కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మ్యానుఫ్యాక్చర్ ఇలా ఐడెంటిఫై చేయండి, స్పీడ్ గా అవుతుంది. మీకు మాక్సిమం 4 వర్డ్స్ కూడా ఇస్తాడండి. సో 4 వర్డ్స్ వచ్చినా కూడా ఇదే ప్రాసెస్ చేయాలి మీరు. ఉన్న ముందు ఏ 2 వర్డ్స్ ఇలా దగ్గరికి వెళ్తా ఉన్నాయో చూసి అందులో ముందు ఏ లెటర్ వస్తుందో, ఫస్ట్ ఏ లెటర్ అయితే ముందు వస్తుందో ఆ లెటర్, ఆ వర్డ్ మనకి ఫస్ట్ వచ్చేటటువంటి వర్డ్ అనమాట డిక్షనరీ ఆర్డర్ లో. అండ్ నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ కామా ఇన్ ఏ లార్జ్ నెంబర్. ఇక్కడ ఈ ఇచ్చినటువంటి నంబర్స్ లో కామాని కరెక్ట్ గా ఎక్కడ యూజ్ చేశాడు, అది లార్జ్ నెంబర్. మాక్సిమం లార్జ్ నెంబరే వెతకమంటూ ఉన్నాడు. ఇందులో మనకి కామా ఏది కరెక్ట్ గా యూజ్ చేస్తే అది కరెక్ట్ గా మనకి పంక్చువేట్ చేసినటువంటిది, అండ్ అదే మనకి కావాల్సిన ఆన్సర్. ఇప్పుడు 1000 ఇది యాక్చువల్ గా అయితే, కానీ కామా అనేది 2 zeros తర్వాత పెట్టాడు, ఇక్కడ రావాలి కామా. సో రాంగ్ ఇది. అండ్ ఇది కరెక్ట్ గా ఉంది, కానీ ఇంకా బిగ్ నెంబర్ ఉందని చూద్దాం. సో 10 లేదు, ఇది కూడా రాంగ్, ఇక్కడే ఉండాలి. ఇది కూడా 3 సున్నాలే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండాలి. అండ్ ఒకవేళ 10,000 చేయాలనుకున్నప్పుడు ఇక్కడ 0 పెడితే అప్పుడు కరెక్ట్ అయ్యేది. అండ్ దీనికి ఇక్కడ 10,000 కానీ ఇక్కడ రావాల్సిన కామ ఇక్కడ పెట్టాడు. సో మీకు రైట్ ఆన్సర్ ఏంటంటే 2 అవుతుంది, అంటే 1000 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, బికాస్ ఆఫ్ ద రెయిన్ వి డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్. బికాస్ ఆఫ్ ద రెయిన్ వి స్టేడ్ బ్యాక్ అన్నాడు ఇక్కడ. అండ్ ఇందులో ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో మీకు సింపుల్ సెంటెన్స్ ని కాంప్లెక్స్ సెంటెన్స్ గా రాసినటువంటి కరెక్ట్ గా రాసినటువంటి సెంటెన్స్ ఏది, ఈ 4 ఆప్షన్స్ లో అంటాను. అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ ఎతకాలి ఇందులో మనకి. అండ్ ఫస్ట్ వన్, వి డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్ ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్. ఇక్కడ ఆల్దో అనే కంజంక్షన్ ఎందుకు వస్తుంది, ఆల్దో అనేది ఏమవుతుంది, వి డిసైడెడ్ టు స్టే బ్యాక్ ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్. వర్షం రెయిన్ పడుతున్నప్పటికీ కూడా మనం ఇంటి దగ్గర ఉండాలని అనుకుంటున్నాం, అంటే మీనింగ్ రాంగ్, ఇది కరెక్ట్ కాదు. సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతున్న కారణంగా వి డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్, ఇది కరెక్ట్ మీనింగ్ ఉంది.
అండ్ నెక్స్ట్ వి డిసైడెడ్ టు స్టే బ్యాక్ అండ్ ఇట్ వాజ్ రైనింగ్. వర్షం పడుతుంది మరియు మేము ఇంటి దగ్గర ఉండాలనుకున్నాం. సో ఇది కాదు కరెక్ట్, అక్కడ చెప్పింది అది కాదు. ఇక్కడ బికాజ్ అనేటటువంటి కంజంక్షన్ వాడాడు కాబట్టి మనం ఆ కారణంతో కూడా చెప్పాలి. దో ఇట్ వాజ్ రైనింగ్ వి డిసైడెడ్ టు స్టే బ్యాక్ హోమ్. దో ఇట్ వాజ్ రైనింగ్ అంటే వర్షం పడుతున్నప్పటికీ వి డిసైడెడ్ అది కాదు. మనకి వర్షం పడుతున్నప్పటికీ మనం అట్లా అనుకోండి, వర్షం పడుతున్న కారణం వల్ల అనాలి. అది ఇక్కడ మీకు సిన్స్ అనేటటువంటి కంజంక్షన్ తో ఫుల్ఫిల్ అవుతుంది. సో మనకి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ ఐడెంటిఫై గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. ఇందులో కరెక్ట్ సెంటెన్స్ గ్రామటికల్ గా ఫామ్ అయిన సెంటెన్స్ కనుక్కోవాలి. స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దెన్ అని అన్నాడు. ఇక్కడ దెన్ అని ఉంది, మోర్ దాన్ అని రావాలి. సో ఇది రాంగ్. అండ్ స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్, ఇది కరెక్ట్. మోర్ దాన్ అనేది కరెక్ట్. మోర్ దాన్ హీ లైక్స్ ఇంగ్లీష్, ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్ స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్ ఇంగ్లీష్ డస్. డస్ ఎందుకంటే డస్ అవసరం లేదు. డస్ అనేది ఇప్పుడు మనకి ఏమి యాక్షన్ వర్బ్ అని చెప్పట్లేదు కాబట్టి డస్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్ ఇంగ్లీష్ డస్ హీ, అవసరం లేదు, క్వశ్చన్ లో వస్తుంది. ఇది కూడా రాంగే. సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ వన్. స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్ హీ లైక్స్ ఇంగ్లీష్. ఇక్కడ కంపేర్ డిగ్రీని వాడాడు అనమాట. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మనకి ఇంపార్టెంట్ టాపిక్. సో దాని గురించి మీరు మనం అప్కమింగ్ వీడియోస్ లో చూడబోతూ ఉంటాం. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ ద ట్రాన్సాక్షనల్ ఫంక్షన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి ట్రాన్సాక్షనల్ అని అడుగుతా ఉన్నాడు. ట్రాన్సాక్షనల్ అంటే ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి ఒక ఫంక్షనల్ లాంగ్వేజ్ ని అడుగుతా ఉన్నాడు. అంటే మనం జనరల్ గా యూజ్ చేసేటటువంటి ఒక టర్మ్ అన్నమాట. అంటే ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి ఒక లాంగ్వేజ్ టర్మ్ మీకు అర్థం కావాలంటే అది కనుక్కోమన్నాడు. ఇందులో ఏంటిది? ఐ వుడ్ లైక్ టు బై దిస్ షర్ట్. బై అనేది ట్రాన్సాక్షన్ కి సంబంధించిందే, ఓకే, కానీ మిగతా కూడా చూడాలి. వాట్ ఏ సన్నీ డే, ఇది సన్నీ డే అంటే అట్మాస్ఫియర్ కి సంబంధించింది, మన ఫీలింగ్ అది. షీ ఈస్ స్టడీయింగ్ ఫర్ ఎగ్జామ్స్, సో ఇది మన అకాడమిక్స్ సంబంధించింది. నో. ప్లీజ్ బీ క్వయట్, ఇది కూడా మనకి రిక్వెస్టింగ్ గా సైలెంట్ గా ఉండని అడుగుతా ఉన్నాడు. సో కాదు, ట్రాన్సాక్షన్ క్లోజ్ గా ఉన్నది ఇది. సో ఐ వుడ్ లైక్ టు బై దిస్ షర్ట్ అనేది మనకి ఈ ఫంక్షన్స్ అనేవి, లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనే వాటి గురించి కూడా మనకి ఛానల్లో వీడియో చేయడం జరిగింది. మనకి అవైలబుల్ గా ఉంది ఛానల్లో. మీకు ఫంక్షన్స్ ఏంటో తెలియకపోతే, అంటే లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో తెలియకపోతే మీకు ఆ వీడియో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మనకి ఈ వీడియోలో మనకి డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ఇస్తాను. ఆ లింక్ లో మీకు టెట్ కి సంబంధించిన ప్రతి గ్రామర్ టాపిక్ ని మనం ఇప్పటివరకు కవర్ చేసిన టాపిక్స్ అన్నింటిని కూడా అందులో ఉంచడం జరిగింది. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఇందులో మీకు కరెక్ట్ స్పెల్లింగ్ దేనికి ఉంది అంటే ఏ వర్డ్ లో కరెక్ట్ స్పెల్లింగ్ వాడాడు అని అడుగుతా ఉన్నాడు. అండ్ మీకు చూస్తే అర్థమెటిక్, అర్థమెటిక్ టిహెచ్ఏ ఉంది, అవసరం లేదు, రాదు ఇది. అర్థమెటిక్ టిహెచ్ఈ ఉంది, ఈ గాని రాదు. అర్థమెటిక్, అర్థమెటిక్, అర్థమెటిక్ అని వచ్చింది, అర్థమెటిక్ రావాలి. సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ వన్. కన్ఫ్యూజింగ్ స్పెల్లింగ్స్ పైనే ఎక్కువగా ఈ క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి స్పెల్లింగ్ టెస్ట్ కి సంబంధించి. అండ్ స్పెల్లింగ్ రూల్స్ గురించి మన వీడియో అవైలబుల్ గా ఉంది ఛానల్లోనే, వీడియో ఒకసారి చూడండి. అండ్ అదే విధంగా మ్యాక్సిమం 1000 వర్డ్స్ కి మీకు స్పెల్లింగ్స్ అంటే డిఫరెంట్ స్పెల్లింగ్స్ 1000 వర్డ్స్ మాక్సిమం కవర్ చేయడం జరిగింది. సో ఈ వర్డ్స్ పీడిఎఫ్ అనేది మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్ అంటే ఇక్కడ మనకి మా ఇంగ్లీష్ లైబ్రరీ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది. అందులో మీకు ఈ పీడిఎఫ్ అవైలబుల్ గా ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ రైట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. ఇందులో రిపోర్టెడ్ స్పీచ్ కి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుందండి టెట్ లో కానీ డిఎస్సిలో కానీ. సో డిఎస్సిలో ఇంగ్లీష్ రాసే వాళ్ళకి రిపోర్టెడ్ స్పీచ్ ఫేస్ చేయాల్సిందే. అండ్ అదే విధంగా టెట్ లో మీకు ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా ఈ రిపోర్టెడ్ స్పీచ్ ఫేస్ చేయాల్సిందే. కన్ఫర్మ్ క్వశ్చన్ అడుగుతాడండి, ఎందుకంటే ఇది ఎవ్రీడే కాన్వర్జేషన్ లో ఎక్కువగా యూజ్ చేసేటటువంటి టాపిక్ కాబట్టి కంపల్సరీ క్వశ్చన్ ఉంటది, లేకుండా మాత్రం ఉండదు. ఇందులో చూడండి, దీని మీద మన వీడియోస్ ఈ వీడియో తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ మీద రిలీజ్ చేస్తాను.
షీ సెడ్ ఐ ఆమ్ వెరీ పోర్ అన్నాడు. ఇక్కడ ఐ ఆమ్ వెరీ పోర్, యామ్ అనేది ప్రజెంట్ టెన్స్ లో ఉంది. షీ సెడ్ అన్నాడు. ఈ సెడ్ అనేది ఆల్రెడీ మనకి జరిగిపోయినటువంటి పని గురించి చెప్తుంది అని అర్థం చేస్తుంది అనమాట. ఇది షీ సెడ్, ఆవిడ చెప్పింది, ఐ ఆమ్ వెరీ పోర్, నేను పేదవరాలిని అని ఆవిడ తన గురించి చెప్పుకుందంట అన్నాడు. ఇప్పుడు మనకి దీనికి సూటబుల్ గా ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటంటే షీ సెడ్ దాట్ షీ వాజ్ వెరీ పోర్ అన్నాడు. ఇది కరెక్టే. ఓకే, ఎందుకని? ఇప్పుడు షీ సెడ్ అన్నాడు. ఇది ఈ మధ్యలో కొటేషన్స్ లో ఉన్నటువంటి సెంటెన్స్ ఏంటి? కొటేషన్స్ లో ఉన్న సెంటెన్స్ అసర్టివ్ సెంటెన్స్ కాబట్టి దట్ అనేది కంజంక్షన్ వస్తుంది. అండ్ అదే విధంగా ఇక్కడ యామ్ ఉంది. సో ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఉంది. ఈ ఐ అనేది మనకి ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఇప్పుడు ఐ అనే దాని గురించి మనకి ఏ ప్రొనౌన్ లోకి మార్చాలి అంటే, ఇప్పుడు ఐ అని ఉంది అంటే దాన్ని స్పీకర్ ఎవరైతే ఉన్నారో స్పీకర్ ని బట్టి మార్చాలి అనమాట. సో ఇప్పుడు ఐ అనేది స్పీకర్ ఎవరు ఉన్నాడు? షీ అని ఉంది. షీ ఉంది కాబట్టి ఇక్కడ షీ రాయడం జరిగింది. ఓకే, ఇక్కడ యామ్ అనేది ప్రజెంట్ టెన్స్ అంటే మనకి పాస్ట్ టెన్స్ లోకి మార్చాలి. సో అందుకని బజ్ వచ్చింది. అండ్ వెరీ పూర్ అనేది మనకి వెరీ పూర్ గానే ఉంటుంది. సో దిస్ ఇస్ ద రైట్ వన్. ఓకే, సో దీని గురించి మనం టాపిక్ వైజ్ అంటే అసర్టివ్ సెంటెన్స్ ఎలా చేయాలి, ఇంట్రాగేటివ్స్ ఎలా చేయాలి, ఇంపరేటివ్స్ ఎలా చేయాలి అనేది మనం విడివిడిగా డిఫరెంట్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. ఐ అప్రిషియేట్ మై మామ్ బయింగ్ మీ ఆల్ దట్ ఐ నీడ్ దెమ్ అన్నాడు. ఇందులో మీకు క్వశ్చన్ ఏం అడుగుతా ఉన్నాడు? చూస్ ద కరెక్ట్ ఫంక్షన్ ఆఫ్ ద నౌన్ క్లాజ్ యొక్క ఫంక్షన్ గురించి అడుగుతా ఉన్నాడు. అది చేసే పని ఏంటి అని అడుగుతా ఉన్నాడు. ఇందులో నౌన్ క్లాజ్ ఏమైందండి? ఐ అప్రిషియేట్ మై మామ్ బయింగ్ మీ ఆల్ దట్ ఐ నీడ్ దెమ్ అంటా ఉన్నాడు. ఇది మనకి నౌన్ క్లాజ్ అవుతుందండి. ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. ఇప్పుడు ఈ నౌన్ క్లాజ్ ఎక్కడుందండి? ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. అంటే ఇది మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ కానీ లేదా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కానీ అవ్వచ్చు. ఎందుకనంటే ఇది సబ్జెక్ట్ ప్లేస్ లో లేదు కాబట్టి అది సబ్జెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రిపోజిషన్ అంటే మనకి నౌన్, ఇక్కడ నౌన్ క్లాజ్ కు ముందే ఉన్న ప్రిపోజిషన్ ఏమైనా ఉందా అంటే లేదు, కాబట్టి ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ కూడా కాదు. అండ్ ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు లేదా డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు. ఓకే, మనకి యాక్చువల్ గా అయితే ఆబ్జెక్ట్స్ ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి రెండు రకాలుగా తీసుకుంటాం. ఇది ఏంటి అంటే డైరెక్ట్స్ లేదా ఇండైరెక్ట్స్. ఓకే, ఇలా కన్సిడర్ చేయొచ్చు. ఎలాగో డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? థింగ్స్ ని మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటాం. థింగ్స్ అండ్ థింగ్స్ ఏంటంటే వస్తువులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ దట్ ఐ నీడ్ వెన్ ఐ నీడ్ దెమ్ అన్నాడు. ఆల్ దట్ ఐ నీడ్ దెమ్ అంటే ఏంటి? బయింగ్ ఏం కొంటాం? వస్తువులు కొంటాం. అంటే ఇక్కడ వస్తువులు అంటే మనకి ఇక్కడ థింగ్సే కదా. అంటే ఇది ఏంటి? డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి రిసీవర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ లో మనం చెప్తూ ఉంటాం కదా, రిసీవ్ చేసుకున్నప్పుడు ఐ స్కోల్డెడ్ హిమ్ అని. అంటే స్కోల్డెడ్ హిమ్ అనేది అక్కడ ఏంటో ఆబ్జెక్ట్. మనకు సెంటెన్స్ లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్తారు కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? రిసీవర్స్ అనమాట. ఈ విధంగా కూడా మనకి ఆబ్జెక్ట్ అంటారు. ఓకే, అవి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్. థింగ్స్ ని మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ కింద కన్సిడర్ చేస్తాం. కాబట్టి మనకి ఇది నౌన్ క్లాజ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది అనమాట. చూస్ ద టర్మ్ దట్ రిఫర్స్ టు ద కిల్లింగ్ ఆఫ్ వన్స్ బ్రదర్. ఇక్కడ మనకి కిల్లింగ్ ఆఫ్ వన్స్ బ్రదర్ అనే దానికి ఏ టర్మ్ సూటబుల్ గా ఉందంటే వొకాబులరీ అడుగుతా ఉన్నాడండి. ఇది ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి ఫ్రాట్రిసైడ్ అంటే అర్థం ఏంటంటే కిల్లింగ్ వన్స్ బ్రదర్ అని అర్థం. అంటే ఇది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మ్యాట్రిసైడ్ అంటే కిల్లింగ్ మదర్ అని అర్థం. మ్యాట్రిసైడ్ అంటే కిల్లింగ్ మదర్. ఓకే, ఆక్సోరిసైడ్ అంటే ఎవరన్నా వైఫ్ ని చంపేస్తే ఆక్సోరిసైడ్ అనమాట అర్థం. ఓకే, అండ్ నెక్స్ట్ రెజిసైడ్. ఇక్కడ రెజిసైడ్ అంటే కిల్లింగ్ ఏ కింగ్ అనమాట. ఓకే, రాజుని చంపడాన్ని మనం రెజిసైడ్ అంటాం. చూడండి, ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ప్యాట్రిసైడ్ అంటే ఫాదర్ ద్వారా వచ్చినటువంటి అతన్ని చంపడాన్ని మనం ఇక్కడ ప్యాట్రిసైడ్. ఫాదర్ ద్వారానే వస్తాడు కదా బ్రదర్ అనేది. సో ప్యాట్రిసైడ్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మ్యాట్రిసైడ్ అంటే మ్యారేజ్, త్రూ మ్యారేజ్. మదర్ అనేది మ్యారేజ్ ద్వారా మనకి వస్తుంది. కాబట్టి అంటే ఏదైతే రిలేషన్
విత్ మ్యారేజ్ జరుగుతుందో దాన్ని మనకి మ్యాట్రీ అంటారు కదా, మ్యాట్రిమోనీస్ అన్నమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్, నౌన్స్ లైక్ న్యూస్, scissors and mathematics are considered by default. ఈ డిఫాల్ట్ గా వీటిని ఎలా కన్సిడర్ చేస్తారని అడుగుతా ఉన్నాడు. చూస్ ద ఆప్షన్ దట్ ఫస్ట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నాడు. ఈ సింగులర్సా, డ్యూయలా, ప్లూరలా అండ్ మల్టిపులా? ఇక్కడ డ్యూయల్, ప్లూరల్, సింగులర్ మామూలుగా ఏంటంటే ఇది అయితే సింగులర్స్ అవ్వాలి లేదా ప్లూరల్స్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఏంటి, ఇవి న్యూస్ అనేది సింగులర్ అనండి. న్యూస్ ఈజ్ ఆల్వేస్ సింగులర్. కానీ సిజర్స్ అనేది ప్లూరల్ అండి. సిజర్స్ అనేది ప్లూరల్ కింద తీసుకోవాలి, సింగులర్ కాదు అది. మ్యాథమెటిక్స్ అనేది సింగులరే, అది ఒక సబ్జెక్ట్ పేరు, అది ప్లూరల్ కాదు, సింగులరే. కానీ ఇక్కడ సిజర్స్, ఇక్కడ మీకు యాక్చువల్ గా అయితే ఆ రోజు మీకు దీన్ని యాడ్ స్కోర్ కింద ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ లో దీన్ని యాడ్ స్కోర్ కింద ఇచ్చాడు. ఎందుకంటే సిజర్స్ అనేది రాంగ్ ప్లేస్ లో ఇవ్వడం జరిగింది. సిజర్స్ రాకూడదు. అయితే ఇవి సింగులర్స్ అవ్వాలి లేదా ప్లూరల్స్ అవ్వాలి. ఓకే. సో మనకి ఇక్కడ ఈ సిజర్స్ అనేది రాంగ్ ప్లేస్ లో రావడం వల్ల దీన్ని యాడ్ స్కోర్ కింద తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా అయితే మ్యాథమెటిక్స్ అనేది సింగులర్, సబ్జెక్ట్ పేరు అది. అండ్ న్యూస్ అనేది కూడా సింగులరే. ఓకే. న్యూస్ అంటే ఏంటంటే న్యూస్ ఒక ఇన్ఫర్మేషన్, పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉంటాం. ఓకే. సో సిజర్స్ అనేది ప్లూరల్. ఓకేనా, దిస్ ఇస్ ది యాడ్ స్కోర్ ఎట్ ద టైం. రైట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇంటరాగేటివ్ సెంటెన్స్ అమాంగ్ దీస్. ఇందులో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏముంది అని అడుగుతా ఉన్నాడు. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో అది దాన్ని ఇంటరాగేటివ్ అంటారు. ఇక్కడ మనకున్న చూడండి, ఒకటే ఒక సెంటెన్స్ ఉంది ఇంటరాగేటివ్, ఇది. ఓకే. షీ ఈజ్ అ గ్రేట్ డాన్సర్, సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది అండ్ ఫుల్ స్టాప్ ఎండ్ అయింది, అంటే ఇది అసర్టివ్ సెంటెన్స్ అండి. అండ్ ప్లీజ్ పాస్ ద డిక్షనరీ, ప్లీజ్ అనే వర్డ్ వస్తుంది కాబట్టి దీన్ని రిక్వెస్ట్ అంటారు. రిక్వెస్ట్ ఏమంటారంటే మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ లోకి వెళ్తాయి. ఈ రిక్వెస్ట్ కానీ, ఆర్డర్స్ కానీ, సజెషన్స్ కానీ, అడ్వైజ్లు కానీ, ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్. ఇది ఇంటరాగేటివ్. క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ వర్డ్ తో స్టార్ట్ అయింది, క్వశ్చన్ మార్క్ ఎండ్ అయింది, సో ఇది ఇంటరాగేటివ్. హౌ బ్యూటిఫుల్ ఈజ్ ద ప్లేస్ ఈజ్ ఎక్స్క్లమేటరీ తో ఎండ్ అయింది కాబట్టి దీన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. ఓకే. రైట్. సో మీకు థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద ఆస్క్డ్ క్వశ్చన్. ద ప్రెజెంటేషన్ వాజ్ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ ఇన్ఫర్మేటివ్ బ్లాంక్, ఇట్ వాజ్ ఎంగేజింగ్ అన్నాడు. సో దీనికి ఈ బ్లాంక్ లో సూటబుల్ గా ఉన్నటువంటి ఫిట్టింగ్ అంటే ఏ లింకర్. లాంగ్వేజ్ లో మీకు ఇక్కడ లింకర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక సెంటెన్స్ ని రెండు పార్ట్స్ గా ఉన్నప్పుడు ఆ పార్ట్స్ ని కంబైన్ చేసేవే ఈ లింకర్స్, అంటే కనెక్టర్స్ అని కూడా చెప్పొచ్చు మనం వీటిని. ఈ లింకర్స్ అనేవి మనకి మీనింగ్ ని కూడా యాడ్ చేస్తూ ఉంటాయి. ఈ లింకర్స్ పైన కూడా మనకి వీడియో అనేది అవైలబుల్ గా ఉంది, మీరు మన ఛానల్లో కావాలంటే వాచ్ చేయండి. ఇక్కడ నెవర్దలెస్ అనేది మనకి ఎప్పటికీ అన్నట్లుగా అర్థం వస్తుంది, అంటే ఎప్పటికీ అన్నట్లుగా అర్థం వస్తుంది. దేర్ ఫోర్ అంటే మనకి కాబట్టి అన్నట్లుగా అర్థం వస్తుంది. అండ్ అదే విధంగా ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఉదాహరణకి అన్నట్లుగా అర్థం వస్తుంది. ఆల్దో అంటే అయినప్పటికీ అన్నట్లుగా అర్థం వస్తుంది అనమాట. సో అంటే మనకి ఇక్కడ ఏదైతే కరెక్ట్ గా మీనింగ్ ఇస్తుందో ఈ సెంటెన్స్ కి అది కావాలి. ఎప్పటికీ అంటే ఎప్పటికైనా అంటే ఇక్కడ వెల్ ఆర్గనైజ్డ్, ఇన్ఫర్మేటివ్, ఇట్ వాస్ ఆల్ నెవర్దలెస్ గా, సో మనకి సెట్ అవ్వదు. అండ్ ద ప్రజెంటేషన్ వాజ్ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ ఇన్ఫర్మేటివ్, అసలు అక్కడ ఆ ప్రజెంటేషన్ అనేది బాగా ఆర్గనైజ్ చేస్తారు అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదిగా ఉంది. అండ్ కాబట్టి ఇట్ వాజ్ ఎంగేజింగ్, కాబట్టి అది బాగా అందరికి రీచింగ్ గా ఉంది. సో దేర్ ఫోర్ అనేది సూటబుల్ గా ఉంది ఇక్కడ. ఓకే. సో చూస్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ద డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ ప్లూరల్ ప్రాపర్ నౌన్స్. మీరు క్వశ్చన్ మొత్తం కరెక్ట్ గా చదవాలండి. కొంతమంది సగం క్వశ్చన్ చదివేసి కంగారులో ఆన్సర్ చేస్తారు. డెఫినెట్ ఆర్టికల్ అన్నాడు. డెఫినెట్ ఆర్టికల్ అంటే దా వస్తుంది. డెఫినెట్ ఆర్టికల్ ని టిహెచ్ఈ దా అన్నారు, ది అంటారు. అండ్ నెక్స్ట్ ఎక్కడ వాడాలి, బిఫోర్ ప్లూరల్ ప్రాపర్ నౌన్ అన్నాడు. ప్లూరల్ నౌనే అనలేదు, ప్రాపర్ నౌన్. యాక్చువల్గా చూడండి, ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ ఎప్పుడు వాడం, కానీ స్పెషల్ కేసులో మాత్రమే యూజ్ చేస్తాం ప్రాపర్ నౌన్స్ ముందు
ఆర్టికల్స్ ని. ఇక్కడ చూడండి, ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్ అన్నాడు, ద లయన్ ఈజ్ ఫెరోషియస్ అన్నాడు, అండ్ నెక్స్ట్ ద జాన్సన్స్ అని కూడా అన్నాడు, అండ్ నెక్స్ట్ ద బుక్ ఆన్ ద టేబుల్ ఈజ్ నాట్ మైన్ అన్నాడు. ఇక్కడ చూడండి, మీకు ద ఎర్త్ అనేది యూనివర్సల్ లో ఉండేటటువంటి ఒకే ఆబ్జెక్ట్, దాని ముందు డెఫినెట్ ఆర్టికలే వాడతారు, అందులో పెద్ద సమస్య కాదు. అండ్ ద లయన్, లయన్ అనేది కామన్ నౌన్ అవుతుంది, ప్రాపర్ నౌన్ కాదు. నెక్స్ట్ జాన్సన్స్ అనేది ఉంది చూసారా, ఈ జాన్సన్స్ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకే, జాన్సన్స్ ముందు దా వాడాడు. అదేనండి, జాన్సన్ అనేది ప్రాపర్ నౌన్, దానికి వాడవచ్చు అంటే వాడవచ్చు, ఎందుకనంటే ఇది ఫ్యామిలీ నేమ్ అండి. ఓకే, ఫ్యామిలీ నేమ్స్ ముందు మనం ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ అనేది యూస్ చేస్తారు. అంటే ద జాన్సన్స్ అంటే ద జాన్సన్ ఫ్యామిలీ అని అర్థం. ఓకే, ఆల్ ఫ్యామిలీ టుగెదర్ వస్తుంది అక్కడ, ఒక జాన్సన్ అని అతనే రాడు. ఓకే, అలా మీకు ఫ్యామిలీ నేమ్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ యూస్ చేస్తారు, ఇది ప్రాపర్ నౌన్ అవుతుంది జాన్సన్. అండ్ నెక్స్ట్, హీ డాష్ రన్ 5 miles ఎవ్రీ మార్నింగ్ వెన్ హీ వాజ్ యంగర్. చూడండి, మీకు ఇదే క్లూ అనమాట. వెన్ హీ వాజ్ యంగర్ 5 miles ఎవ్రీ మార్నింగ్, ప్రతిరోజు 5 miles పరిగెత్తగలిగేవాడు అని అంటారు యాక్చువల్ గా. అయితే పరిగెత్తగలిగేవాడు వెన్ హీ వాజ్ యంగర్ అన్నాడు, అంటే యంగర్ గా ఉన్నప్పుడు తను 5 miles పరిగెత్తేవాడు అని అంటా ఉన్నాడు. దీన్ని ఏమంటా ఉన్నాడు, మోడల్ వర్బ్ ఇండికేట్ ఏ పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్. ఓకే, ఇంకో క్లూ వచ్చింది ఇక్కడ మనకి, పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ అడుగుతా ఉన్నాడు. పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే యూజ్డ్ టు గానీ లేదనుకుంటే వుడ్ గానీ యూజ్ చేస్తారండి, పాస్ట్ హ్యాబిట్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి. మనకి ఇక్కడ ఏముంది, వుడ్ ఉంది, యూజ్డ్ టు లేదు, కాబట్టి మనం ఇక్కడ వుడ్ తీసుకోవచ్చు. విల్ అనేది ఫ్యూచర్ గురించి, షుడ్ అనేది కంపల్సన్, అండ్ మైట్ అనేది ఛాన్సెస్ గురించి చెప్పడానికి మైట్ వాడు, అంటే 50-50 ఛాన్స్ అన్నట్లుగా చెప్పడానికి. ఓకే, సో వుడ్ ఈస్ ద వర్డ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్. మీకు యూజ్డ్ టు లేదు అంటే నెక్స్ట్ వుడ్. ఓకే, ఇది కానీ ఏదైనా కానీ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, షీ లైక్స్ టు రీడ్, షీ ఆల్సో ఎంజాయ్స్ పెయింటింగ్, ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఏ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ దట్ ఫిట్స్ ద సెంటెన్స్. మీరు క్వశ్చన్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలండి, నీట్ గా అర్థవంతంగా క్వశ్చన్ చదవడం అలవాటు చేసుకోండి, మీకు అప్పుడే దాదాపుగా మీనింగ్ అనేది అర్థం వచ్చేస్తుంది. ఓకే, క్వశ్చన్ ని మీరు సరిగా చదవకపోతే అర్థం కాక తప్పుగా ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకనంటే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, ఆబ్జెక్టివ్ లో కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ ని తయారు చేస్తారు. కన్ఫ్యూజనే ఉంటది ఎక్కువగా, డిఫికల్టీ కంటే కూడా కన్ఫ్యూజన్ ఉంటది. ఆ కన్ఫ్యూజన్ మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీరు కాన్ఫిడెంట్ గా క్వశ్చన్ చదవండి, ఒక్కసారి అర్థం కాకపోతే సెకండ్ టైం మళ్ళా రిపీట్ చేసి క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదవడం, అర్థవంతంగా చదవడం వస్తే మీకు ఆ సగం అర్థం అయిపోద్ది క్వశ్చన్, ఆ సగం ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, షీ లైక్స్ టు రీడ్, కామా ఉంది, అండ్ షీ ఆల్సో ఎంజాయ్స్ పెయింటింగ్, ఫుల్ స్టాప్ పెట్టాడు, ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ దట్ ఫిట్స్ ద సెంటెన్స్. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేస్తూ, అంటే జత చేస్తూ మీకు కంజంక్షన్ వాడండి అని అడుగుతా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, షీ లైక్స్ టు రీడ్, షీ ఆల్సో ఎంజాయ్స్ పెయింటింగ్, తను చదవడం ఇష్టపడుతుంది, అదే విధంగా పెయింటింగ్ కూడా ఇష్టపడుతుంది. ఓకే, ఈ రెండు అన్నాడు. ఇప్పుడు రెండింటిని చూడాలంటే షీ ఎంజాయ్, ఇప్పుడు ఆర్ అనేది ఎందుకు వాడతాం, ఇది కానీ అది కానీ అని చెప్పడానికి వాడతాం, అంటే ఇక్కడ సూట్ అవుతుందా కాదు. సో అనేది ఎందుకు వాడతాం, కాబట్టి అన్నట్లుగా చెప్తారు. షీ లైక్స్ టు రీడ్ కాబట్టి షీ ఆల్సో ఎంజాయ్, పెయింటింగ్ కి రీడింగ్ సంబంధం లేదు కదా, సో దీనికి సంబంధం లేదు. అండ్ షీ లైక్స్ టు రీడ్, తను చదవడం ఇష్టపడుతుంది, అండ్ మరియు షీ ఆల్సో ఎంజాయ్స్ పెయింటింగ్, అంటే ఇది సూట్ అవుతుంది. ఓకే, అండ్ నార్ అనేది మీకు ఆపోజిట్, రెండు అది కానీ ఇది కానీ అని చెప్పడానికి చెప్తా ఉన్నా, ఆర్క్ లాగా అనమాట. సో అండ్ ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ ని ఐడెంటిఫై చేయండి విత్ కోరిలేటివ్ కంజంక్షన్. మీకు ఇక్కడ కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే మీకు ఎక్కువగా రెండు కలిసి వస్తాయండి కంజంక్షన్స్.
కంజంక్షన్స్ రెండు కలిపి వస్తాయి. ఎట్లాగూ ఎయిదర్ ఆర్ అని లేదా నెయిదర్ నార్ అని ఇలా వస్తాయి కదా. ఇలాంటి వాటిని మనకి కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. సో ఇలా కోరిలేటివ్ కంజంక్షన్ ఏదైతే కరెక్ట్ గా యూజ్ చేశారో ఆ సెంటెన్స్ ని ఫైండ్ చేయండి అంటా ఉన్నాడు. సో ఇక్కడ చూడండి, బోత్ షీ విత్ హర్ ఫ్రెండ్. సో బోత్ తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా షీ ప్రొనౌన్ అండ్ విత్ హర్, అది కరెక్ట్ కాదండి, సెంటెన్స్ కరెక్ట్ గా ఫామ్ లేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఎయిదర్ యూ ఆర్ యువర్ ఫ్రెండ్, ఇక్కడ ఎయిదర్ ఆర్ ఉంది చూడండి. సో కోరిలేటివ్ కంజంక్షన్. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దాం, నెయిదర్ ద క్యాట్ ఆర్ వచ్చింది. నెయిదర్ తర్వాత ఏం రావాలి ఇక్కడ చూసి చూడండి, నెయిదర్ తర్వాత నార్ రావాలి, ఎయిదర్ తో పాటు ఆర్ వస్తుంది. సో ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ నాట్ ఓన్లీ హీఈస్ స్మార్ట్ బట్ ఆల్సో ఫన్నీ. ఇక్కడ కోరిలేటివ్ ఉంది, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, కానీ మనకి అక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ గా లేదు. నాట్ ఓన్లీ హీ అని కాదు, ఇక్కడ ఈజ్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో ఫన్నీ అని రాయాలి. సబ్జెక్ట్ తో స్టార్ట్ అవ్వాలి సెంటెన్స్, రాంగ్ ఫార్మేషన్. సో సెకండ్ వన్ ఎయిదర్ ఆర్ అనేది కరెక్ట్ గా ఉందన్నమాట సెంటెన్స్. నెక్స్ట్, when writing about your day it is helpful to include. ఓకే, మీకు రైటింగ్ అబౌట్ యువర్ డే అంటే దేనికి ఏం చేస్తాం, డైరీ ఎంట్రీలో రాస్తామండి. డే గురించి ఎవరు దేనిలో రాస్తారు, డైరీ ఎంట్రీలో రాస్తాం. ఓకే, డైరీ ఎంట్రీలో మనకి డే గురించి రాస్తాం. డే అయిపోయిన తర్వాత ఈవినింగ్. చూడండి ఇందులో చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ ఇన్క్లూడ్ ఎ లిస్ట్ ఆఫ్ గోల్స్ ఫర్ టుమారో. మీకు గోల్స్ గురించి మాట్లాడతారా మీకు అంటే డైరీలో. అండ్ కీ ఈవెంట్స్ అండ్ కన్వర్జేషన్స్. నెక్స్ట్ ఏ డీటెయిల్డ్ ప్లాన్ ఫర్ ద వీకెండ్ అండ్ యువర్ ఫేవరెట్ కోట్స్. యాక్చువల్ గా మీకు డే గురించి మాట్లాడుతున్నప్పుడు అని అడిగాడు, మీరు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి లేదనుకుంటే వీక్స్ ప్లాన్ గురించి అనేది కాదు అడిగింది. ఇక్కడ డేలో ఏం జరుగుతాయి యాక్చువల్ గా కీ ఈవెంట్స్, కొన్ని ముఖ్యమైన సంఘటనలు అండ్ కాన్వర్జేషన్, ఎవరితో మాట్లాడినప్పుడు జరిగినటువంటి కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇవి మీరు డైరీలో డే వైజ్ రాసి ఏం జరిగింది ఈ రోజు మార్నింగ్ అంతా, మార్నింగ్ ఏం జరిగింది, ఆఫ్టర్నూన్ ఏం జరిగింది, ఈవినింగ్ ఏం జరిగింది అనేది చేస్తాయి. సో ఇది పాయింట్ నెంబర్ 2 ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, an invitation should include dash to let guests know how to confirm their attendance. ఇప్పుడు గెస్ట్ కి మనకి ఇన్విటేషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఆప్షన్ అనేది ఉండాలి అంట. ఓకే, అది ఇంక్లూడ్ చేయాల్సిందే కంపల్సరీగా. దేనికి సంబంధించింది ఇది, టు కన్ఫర్మ్ దేర్ అటెండెన్స్. మనం ఇన్విటేషన్ ఇస్తున్నాం అనుకోండి, ఫంక్షన్ చేస్తున్నాం, ఆ ఫంక్షన్ చేసేటప్పుడు ఒక ఇన్విటేషన్ ఇస్తాం కదా, ఆ ఇన్విటేషన్ ఇచ్చినాక వాడు వస్తాడో రాడో తెలియదు. ఒక 100 ఇన్విటేషన్లు ఇచ్చాము కానీ అక్కడ అటెండెన్స్ చూస్తే ఒక 50 అటెండెన్స్ ఉందనుకోండి, మనం 100 మెంబర్స్ కి ఫుడ్ ప్రిపేర్ చేస్తాం కానీ అక్కడ వచ్చేది 50 మెంబర్సే, అంటే హాఫ్ ఆఫ్ ద ఫుడ్ వేస్ట్ అయిపోయింది అనమాట. అంటే ఇలా ఇక్కడ వేస్టేజ్ ఇలా కాకుండా ఉండడం కోసం ఒక ఇన్విటేషన్ లో ఇది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసి ఉండాలి అని అంటా ఉన్నాడు. ఏంటిది అది, మీరు వస్తారా రానని అటెండెన్స్ కన్ఫర్మ్ చేయాలన్నమాట. పార్టీకి ఇస్తున్నాను వస్తావా రావా అని అడగడం అనమాట ఇది యాక్చువల్ గా. అయితే ఏ బ్రీఫ్ సమరీ ఆఫ్ ఈవెంట్, అంటే సమరీ ఇవ్వాలా మేమేమేం చేస్తున్నాం అనేది, మనం ఏం చేస్తాం అనేది సర్ప్రైజ్ గా ఇస్తారు. అన్ని కార్డులు ప్రింట్ చేసుకుంటారు, ఇది కాదు. ఈవెంట్స్ డ్రెస్ కోడ్, ఈవెంట్స్ కి డ్రెస్ కోడ్, పార్టీ పెట్టినప్పుడు ఈవెంట్స్ డ్రెస్ కోడ్ పెడతావా అంటే కొన్ని ప్రైవేట్ పార్టీస్ ఉండొచ్చు కానీ మనం డ్రెస్ కోడ్ గురించి మెన్షన్ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ అక్కడ అటెండెన్స్ కి సంబంధించింది కాదు. ఎ లిస్ట్ ఆఫ్ అటెండీస్, ఎవరెవరు వస్తున్నారు అనేది ఇన్విటేషన్ కార్డులు ఎలా ప్రింట్ చేస్తాం, కుదరదు కదా అది. ఎవరైనా చీఫ్ గెస్ట్ అయినప్పుడు ప్రింట్ చేస్తారు. అందరు గెస్ట్ల గురించి ఎవరెవరైతే అందరూ వస్తున్నారో అందరి గురించి పెట్టడం కుదరదు కదా, సో ఇది కూడా కాదు. అండ్ ఆర్ఎస్విపి ఇన్ఫర్మేషన్, ఇది రెస్పాన్స్ ప్లీజ్, నాకు ఒక రెస్పాన్స్ ప్లీజ్ ఉంటది అనమాట ఇన్విటేషన్ కార్డులో. మీరు వస్తున్నారు అనుకోండి ఎస్, రావడం కుదరలేదు అనుకోండి నో. అండ్ నెక్స్ట్ ఒకవేళ 50-50 ఛాన్స్ ఉంది అనుకోండి అండ్ మేబీ అన్నట్లుగా అనమాట. ఓకే, సో రెస్పాన్స్ ప్లీజ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని ఆర్ఎస్విపి అనేటటువంటి ఒక ఫ్రెంచ్ వర్డ్ అనమాట. ఇది ఆర్ఎస్విపి అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్. ఓకే,
దానికి అర్థం రెస్పాండ్ ప్లీజ్ అనేది వస్తుంది. దీన్ని మీకు ఆ యొక్క వర్డ్ లో అంటే ఇన్విటేషన్ లో ఇంక్లూడ్ చేయాలి అని అంటాం. అది చేసినప్పుడు మన వాళ్ళు గెస్ట్లు అనే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారనమాట, వస్తారా రారా అని. ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇందులో ప్రజెంట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ని ఐడెంటిఫై చేయండి అంటా ఉన్నాడు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ గుర్తుకు రావాలండి. ఈ స్ట్రక్చర్ లో ఉన్న సెంటెన్స్ ఐడెంటిఫై చేయాలి. షీ ఈజ్ కుకింగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ లో మనకి ఈజ్ ప్లస్ V4 లేదు కదా, సో దిస్ ఈజ్ నాట్ దట్. దే హ్యావ్ ట్రావెల్డ్ టు జపాన్. ఓకే, ఇది రైటే. విల్ ఫినిష్. విల్ అనేది ఫ్యూచర్ టెన్స్, నో ఇది కాదు. వాజ్ రీడింగ్ పాస్ట్ కంటిన్యూస్, ఇది కాదు. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్, choose the correct definition of the present perfect continuous tense. Present perfect continuous tense కి డెఫినేషన్ ఏంటి ఉండొచ్చు అని అడుగుతా ఉన్నాడు. అంటే ఏ టైంలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ని యూజ్ చేస్తాం అని అడుగుతా ఉన్నాడు. an action that started and finished in the past. started, finished in the past, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లోకి వెళ్ళిపోతుంది. an action that will happen in future, ఇది ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతుంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోతే ఇది ఫ్యూచర్ కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్, an action that happens regularly. రెగ్యులర్లీ అనేది మీకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ లోకి తీసుకోవాలి. an action that started in the past and still continuing. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ వన్. they chose tea, coffee. అందులో మీకు ఇందులో కరెక్ట్ ఫిట్టింగ్ ఏంటని అడుగుతా ఉన్నాడు. చూస్ దట్ ఇన్ రిగార్డ్ టు. మనకి ప్రిఫరెన్సెస్ ఎప్పుడైతే రెండు ఆబ్జెక్ట్స్ ఇచ్చి చూస్ అన్నాడంటే, అది కానీ ఇది కానీ అన్నాడంటే అక్కడ ప్రిఫరెన్సెస్ దేనికి ఇస్తారు అని అర్థం అనమాట. మీకు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది అడుగుతా ఉన్నాడు. సో మీకు రిగార్డ్ టు దానికి సంబంధించింది. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే దానికి బదులుగా, అంటే ఐ చోజ్ టీ ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ. కాఫీకి బదులుగా టీని చూజ్ చేసుకుంటాను అని అంటా ఉన్నాడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇస్ ద కరెక్ట్ వన్ అనమాట. డాష్ ద సర్కమ్స్టాన్సెస్ దే డిసైడెడ్ టు వెయిట్. సో మీకు చూస్ ద ప్రిపోజిషన్ ఫ్రేజ్ అనేది మీకు చూడాలి ఇక్కడ. సో ఇన్ వ్యూ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దే డిసైడెడ్ టు వెయిట్. పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నారు అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, రీడ్ ద పాసేజ్. మీకు అన్నోన్ పాసేజ్ ఇస్తారండి. అన్నోన్ పాసేజ్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు చూడండి. అన్నోన్ పాసేజ్ మీకు చూడాలి. క్వశ్చన్ ఈ పారాగ్రాఫ్ అంతా చదవాలి. చదివిన తర్వాత, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా సచ్ as ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్, డిఫారెస్టేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ హ్యావ్ significant impacts on public health and the quality of life. Rapid urbanization and industrialization contribute to these issues. Government and community efforts are focused on sustainability and environmental conservation. But addressing these challenges requires continued commitment and action. Okay, ఇందులో ఉన్నటువంటి మీకు పారాగ్రాఫ్ సంబంధించి క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. ఐడెంటిఫై ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ ద ర్యాపిడ్ అర్బనైజేషన్. మీకు ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమొస్తాయి అనేది అర్థం చెప్పమంటున్నాడు ఇక్కడ. సో ఇంప్రూవ్డ్ వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. అర్బనైజేషన్ వల్ల క్వాలిటీ ఇంప్రూవ్ కాదు. అండ్ నెక్స్ట్, డిక్రీజ్డ్ పొల్యూషన్ తగ్గదు, అర్బనైజేషన్ వల్ల పెరుగుతుంది. అండ్ ఇంక్రీజ్డ్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్. ఇంక్రీజ్డ్ అంటే పెరగడం. సో ఇది మీరు చూడండి, ఇంక్రీజ్డ్ వాటర్ పొల్యూషన్ అని ఉంటది చూడండి. ఎయిర్ అండ్ సచ్ as ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్, డిఫారెస్టేషన్ అలా. ఓకేనా? సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతా ఉన్నాడు చూడండి. అడ్రస్సింగ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ రిక్వైర్స్ కమిట్మెంట్ అండ్ యాక్షన్. ఇక్కడ అడ్రస్సింగ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తూ రిక్వైర్స్ ఏం అవసరం అవుతుందండి మీకు చూడండి ఎక్కడ అడిగాడు. ఎన్విరాన్మెంట్ ఆర్ ఫోకస్డ్ ఆన్ సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ బట్ అడ్రస్సింగ్
దీస్ ఛాలెంజెస్ రిక్వైర్స్ కంటిన్యూడ్ కమిట్మెంట్. ఇక్కడ చూడండి కంటిన్యూడ్ కమిట్మెంట్, ఇక్కడ కమిట్మెంట్ అని ఇచ్చాడు చూడండి. సో ఎక్కడుంది ఇది? సో కంటిన్యూడ్, దిస్ ఇస్ ద రైట్ వన్. ఓకే, సో దిస్ ఇస్ 2024 టెట్ పేపర్ అండి, హిందీ వాళ్ళు రాసినటువంటి పేపర్. అది October 5th జరిగినటువంటి పేపర్ అండి 2024 లో. అండ్ ఇది మార్నింగ్ సెషన్ జరిగినటువంటి పేపర్. సో నెక్స్ట్ మీకు ఇంకా క్వశ్చన్ పేపర్స్ ని డిస్కస్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తప్పకుండా వేరే క్వశ్చన్ పేపర్స్ ని నేను డిస్కస్ చేద్దాం ఇలాగూ. అండ్ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇంకా గ్రామర్ టాపిక్స్ ని చూడనట్లయితే ఆ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్ విత్ అనదర్.